బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా విశాల్ అభిమానులకు గుండె బద్దలైపోతుంది ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే. ఎందుకంటే హీరో విశాల్ని ఊహించుకుంటే ఏ స్థాయిలో ఉంటాడో ఎలా ఉంటాడో తెలుసు. ఇప్పుడు చూస్తున్న విజువల్ ఆర్టివిస్టుల మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. హీరో విశాల్దేనా అనిపిస్తుంది. హీరో విశాల్కు ఏమైంది? ఒక్కసారి ఆ విజువల్ని చూడండి. ఐ థింక్ ఆడియో కూడా ఉంది. ఒకసారి ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రైట్, ఆడియోకి సంబంధించి మరి కాస్త ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్ చూడండి. ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతోంది. తన మూవీ 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న ఒక మూవీకి ప్రమోషన్స్లో ఆయన పాల్గొన్న సందర్భంలో మీరు చూస్తే ఆ రూపం అసలు విశాల్దేనా అని చెప్పి ఫస్ట్ డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఒకసారి చేయి చూడండి. మైక్ పట్టుకుంటున్నప్పుడు మైక్ పట్టుకోలేక షివరింగ్ అవుతోంది, వణికిపోతోంది మాట్లాడుతున్న సందర్భంలో. ఈ విజువల్ చూసిన ఆయన అభిమానులు ఒక్కసారిగా ఏమైంది, విశాల్కి ఏమైంది అన్న, ఏమైంది, ఆ చెయ్యి ఎందుకు వణుకుతోంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. హీరో విశాల్ హెల్త్ సీరియస్గా ఉందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హీరో విశాల్ అనగానే తెలుగు అభిమానులకు పందెం కోడి లాంటి సినిమాలు వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి. చాలా వేగంగా ఒక్కొక్క సినిమా గుర్తొస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా తెలుగు వాడైనప్పటికీ కూడా తమిళంలో తనకు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో విశాల్. ప్రస్తుతం ఈ విజువల్ చూసిన తర్వాత అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హీరో విశాల్కి ఏమైందంటూ కూడా. ఆయన మాట్లాడుతున్న టైంలో ఒక్కసారి ఆ విజువల్ని చూస్తే వణికిపోతున్నాడు. అయితే సన్నగా అయిపోయాడు. విశాల్ని చూసిన అభిమానులు అయితే ఆశ్చర్యపోతున్నారు. మాట్లాడుతూ ఉంటే వణికిపోతున్నాడు విశాల్. మదగజరాజ సినిమా ప్రమోషన్ 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది అంటూ కూడా చర్చ నడుస్తోంది. ఆ నేపథ్యంలో హీరో విశాల్ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారి ఆ విజువల్ని చూస్తే కనుక గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఎవ్వరూ నమ్మలేదు. ఎవ్వరూ కూడా ఇలా హీరో విశాలా ఇలా అయిపోయాడేంటి, ఇలా జరిగిందేంటి అంటూ కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, హీరో విశాల్ అనగానే ఒక టీషర్ట్తోనూ ఒక మాసీ లుక్తోనే కనిపిస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా అయిన సందర్భంలో కూడా తన మాట తీరు కావచ్చు, తన మాట్లాడిన ధోరణి కావచ్చు అందరినీ ఎంతో హత్తుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే నడిగర్ సంఘానికి సంబంధించి అదొక స్టోరీ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ విజువల్ చూసిన తర్వాత హీరో విశాల్ ఏంటిలా అయిపోయాడు, హీరో విశాల్ ఎంత సీరియస్ అయిపోయిందా, ఏమి జరిగిందనేది ఇటువంటి చర్చ జరుగుతోంది. గతంలో కూడా విశాల్ ఆరోగ్యం మీద పలు రకాల ప్రచారాలు జరిగాయి. కరోనా టైంలో కరోనా వచ్చిందంటే ఒక ప్రచారం జరిగిందని చూసాం. సో ఇటువంటి పలు కథనాలు విన్నాం. అయితే ఇరంబుతురై సినిమా టైంలో గాయపడినట్లుగా అప్పుడు సమాచారం కావచ్చు, ప్రచారం రెండూ ఆ టైంలో జరిగాయి. అయితే కన్ను మెదడును కలిపే నరాలు దెబ్బతిన్నాయి అనే ప్రచారం కూడా ఆ సందర్భంలో ఒక విస్తృతంగా జరిగింది. అటువంటి ప్రచారం కావచ్చు, వార్తా కథనాలు కావచ్చు ప్రచారంలో ఉన్నాయి ఆ సందర్భంలో. ఆ తర్వాత కరోనా విషయం కావచ్చు, ఇవన్నీ దాని తర్వాత ఒకటి చర్చకు వచ్చాయి. కానీ హీరో విశాల్ ఇలా అయిపోయాడేంటి, ఎందుకు, ఏం జరిగింది, ఇంత ఆందోళనకరంగా, అంత సీరియస్గా ఉందా ఆయన పరిస్థితి? ఎటువంటి సందర్భంలో మదగజరాజ ప్రమోషన్కి వెళ్ళాడా, ఏం జరిగింది? ఒక్కసారి ఆయన ఆరోగ్యానికి సంబంధించి తమిళనాడు ఎటువంటి చర్చ జరుగుతోంది, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోందా, మరి ముఖ్యంగా ఇటువంటి చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రవిచంద్ర, నిజంగా అందరికీ ఒక షాకింగ్ అనే చెప్పుకోవాలి. హీరో విశాల్ని ఇలా చూస్తారని చెప్పి ఎవరు ఊహించలేరు కూడా. ఏం జరిగింది, ఆయన ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది రవిచంద్ర? సచిన్, నిజంగా విశాల్ని ఆ వీడియోలో చూస్తుంటే చాలా బాధేస్తుంది. మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్, మన తెలుగువాడ ఏంటి కూడా తమిళనాట ఒక ప్రపంచనాన్ని తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో విశాల్. అలాగే తమిళ నటీనటుల సంఘం, నడిగర సంఘానికి కూడా నాయకుడిగా అనేకమైన కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. అలాగే వివాదాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా సభ్యుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఆయన విమర్శలను కూడా ఫేస్ చేశాడు. యాక్షన్ హీరోగా, ఎవర్ గ్రీన్ హీరోగా తమిళనాట అలాగే తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయే విశాల్ రూపాన్ని ఒక్కసారి మనం గతంలో చూసాము. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో చూస్తుంటే
చాలా ఆశ్చర్యం వేస్తుంది. రవిచంద్ర, మీరు అన్నట్టుగా ఒక్కసారి ఆ పాత రూపాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ పాత రూపంలో ఆయన ఆ స్టైల్ కావచ్చు, లేకపోతే ఆయన నడిచిన విధానం కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు చూస్తే విశాల మన తెలుగువాడు తమిళంలో ఏలుతున్నాడు అంటూ కూడా ఎంతో 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 ఆనందపడేవాళ్ళం. ఇలా చూస్తున్నప్పుడు మీరు చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీలో ఆ అప్డేట్స్ కావచ్చు, లేకపోతే హీరోయిన్స్తో మాట్లాడిన సందర్భం కావచ్చు, సినీ అప్డేట్స్ మరి ముఖ్యంగా సినిమా రంగానికి చాలా చాలా దగ్గరగా ఉన్నారు. సో మొట్టమొదటిగా మీ అభిప్రాయం ఎలా ఉంది? ఎందుకంటే ఇలా చూసిన సందర్భంలో ఎవరు తట్టుకోలేకపోతున్నాం ఇలా ఫస్ట్లీ. సచిన్, నిజంగా చాలా షాకింగ్ వేస్తుంది. ఏంటి ఏమైంది, విషయాలు ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయాడు అనేది చాలా ఆశ్చర్యం కలిగించే రూపాన్ని అయితే ఇప్పుడు విషయాలను చూస్తున్నాము. ఆయనకు సినిమా ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు, కోలుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత మరలా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు అని, తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అని కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా ఈ రూపాన్ని, ఆయన మాట్లాడే విధానాన్ని చూస్తుంటే, ఆయన లోపలికి వచ్చేటప్పుడు ఆయన అందరూ పరామర్శించే సన్నివేశాలు అవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా ఏదో తెలియని ఆందోళన అయితే ఉంది. ఆయన అభిమానులందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకులుగా మన తెలుగు హీరో గురించి తమిళనాట ఉన్నప్పటికీ కూడా మన తెలుగు హీరోగానే మనందరం భావిస్తాం కాబట్టి ఒక ఆందోళన అయితే ఉంది. తనకు రీసెంట్ గా వైరల్. రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నించండి. సారీ ఫర్ దిస్ ఇంటరప్షన్. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ఆయన పాత రూపం, ప్రెసెంట్ రూపం, ఈ రెండింటినీ చూసినప్పుడు ఒక్కసారి చూడండి. హీరో విశాల్ అనగానే ఒక మ్యాసివ్ లుక్, ఒక ఇంగ్లీష్లో మాట ఉంటుంటారు, ఒక మ్యాచో లుక్ అంటూ ఉంటారు. అంటే ఆ రూపానికి సంబంధించి ఒక గంభీరం ఉంటుంది. అటువంటి హీరో విశాల్ మాట్లాడుతూ ఉంటేనే ఒక సింహం మాట్లాడింది అన్నట్టు తమిళంలో ఉంటుంది. అలా కనిపిస్తూ ఉంటాడు. అటువంటి హీరో విశాల్ని ఇలా చూసినప్పుడు మాత్రం గుండె తరుక్కుపోతోంది. పాత విజువల్, తన ఫోటోని ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ మీకు చూపిస్తున్నాను. అందరూ కోరుకుంటున్నారు తను త్వరగా కోలుకోవాలంటూ కూడా. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, ప్లీజ్ కంటిన్యూ. ఎందుకంటే మీరు చాలా దగ్గరగా సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు. మరి ముఖ్యంగా హీరో విశాల్